ఏలో వచ్చిన క్వశ్చన్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇది 6th క్వశ్చన్ వచ్చిందండి సెట్ ఏలో. అండ్ ఇట్స్ ద క్వశ్చన్ 3 ప్రైమ్ నెంబర్స్ P, Q అండ్ R ఈచ్ లెస్ దాన్ 20. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ 20 కన్నా తక్కువ ఉన్న ప్రైమ్ నెంబర్స్ని తీసుకోవాలి. ఇక్కడ రాసుకుందాం. 2, 3, 5, 7, 11, 70, 90. సారీ 11, 30, 70, 90 ఇలా ప్రైమ్ నెంబర్స్ని తీసుకోవాలి. నెక్స్ట్ ఆర్ సచ్ దట్ ఆర్ P మైనస్ Q ఈక్వల్ టు Q మైనస్ R. P మైనస్ Q ఈక్వల్ టు Q మైనస్ R అనే ఈక్వేషన్ని మనం ఇలా కూడా రాసుకోవచ్చు. 2Q ఈక్వల్ టు P ప్లస్ R ఇలా రాసుకోవచ్చు. హౌ మెనీ డిస్టింక్ట్ పాసిబుల్ వాల్యూస్ కెన్ వీ గెట్ ఫర్ P ప్లస్ Q ప్లస్ R? సో మనం ఈ ప్రైమ్ నెంబర్స్ నుంచి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకొని, అంటే ప్రైమ్ నెంబర్స్ నుంచి కొన్ని సెట్స్ వైజ్గా తీసుకొని ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసుకొని డిస్టింక్ట్ వాల్యూస్ కనుక్కోవాలి. డిస్టింక్ట్ పాసిబుల్ వాల్యూస్ కనుక్కోవాలి. దీని ద్వారా ఎలాగో చూద్దాం. సో ప్రైమ్ నెంబర్స్ నుండి కొన్ని సెట్స్ని తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 3, 5, 7 ఇదొక సెట్. నెక్స్ట్ 11, 7, 3 ఇదొక సెట్. నెక్స్ట్ 70, 11, 5 ఇదొక సెట్. నెక్స్ట్ 90, 30, 7 ఇదొకటి సెట్. సో ఇవే ఎందుకు తీసుకున్నామనంటే ఈ సెట్ ఉంది కదా 3, 5, 7 PQR అనుకుంటే ఈ PQRని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి ఈ ఈక్వేషన్లో. 2Q ప్లేస్లో 5 ఈక్వల్ టు P ప్లేస్లో 3, R ప్లేస్లో 7. 2 5s are 10, 3 ప్లస్ 7 ఈక్వల్ టు 10. సో ఇలా సాటిస్ఫై అయ్యిందనమాట. ఈ ఈక్వేషన్ ఇలా సాటిస్ఫై అయ్యింది కాబట్టి ఈ సెట్ని తీసుకున్నాం. అలాగే ఈ సెట్స్ని కూడా ఇలా సాటిస్ఫై అవుతుంది కాబట్టి మనం తీసుకున్నాం. సో చూడండి 3 ప్లస్ 5 ప్లస్ 7 ఈ ఈక్వేషన్ రాసుకుంటున్నాం. P ప్లస్ Q ప్లస్ R అలా 3 ప్లస్ 5 ప్లస్ 7 ఎంత 15. నెక్స్ట్ 11 ప్లస్ 7 ప్లస్ 3 ఈక్వల్ టు 21. నెక్స్ట్ 17 ప్లస్ 11 ప్లస్ 5 ఈక్వల్ టు 33. నెక్స్ట్ 19 ప్లస్ 13 ప్లస్ 7 ఈక్వల్ టు 39. 1, 2, 3, 4 నెంబర్స్ వచ్చినాయి, 4 వాల్యూస్ వచ్చినాయి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ A 4.